బైబిల్ ఏం చెప్తుందంటే దుష్ట కాలంలో నుండి యేసుక్రీస్తు మనల్ని విమోచించారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ఈ వాస్తవాన్ని మనం గ్రహించి ఎప్పుడైతే మన మనస్సుని నెమ్మది పరుచుకుంటామో ప్రభు వాక్యాన్ని బట్టి తప్పకుండా ప్రభు కృప మనకు దొరుకుతుంది. ఈ లోకము అపవాది చేతిలో ఉంది. ఈ లోకము శత్రువైనటువంటి సాతాను వెలుబడిలో, వాడి ప్రేరేపణలో ఉంది. కానీ లోకమును దేవుడు ఎంతో ప్రేమించును కాబట్టి ఆయన ఈ దుష్ట కాలంలో మనందరినీ విడిపించి, రక్షించి, భద్రపరిచి క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, ప్రభు కృపను, మనకు అబ్రహాము వాగ్దానాన్ని మనకు అందించడానికి ఆయన కలువరి శిలువలో మరణించడమే కాకుండా 3వ దినమున పునరుద్ధారణే తిరిగి లేచారు. కాబట్టి ఇలాంటి కృప మీరు పొందుకుని, ఇలాంటి విశ్వాసము కలిగి కృపను గ్రహించినట్లయితే తప్పకుండా ప్రభు ఆశీర్వాదం మీ జీవితాల్లో ఉంటుంది, నెమ్మది ఉంటుంది. కాబట్టి దుష్టుడు ఎలుబడి మీ మీద పని చేయనివ్వకుండా, సాతాను ఎలుబడి మీ మీద పని చేయనివ్వకుండా దేవుని కృప, దేవుని జ్ఞానం, అభిషేకము పొందవచ్చని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-3 వచనాలు మీరు వాస్తవాన్ని గ్రహిస్తారు.